హాయ్ అండి అందరికి ఇవాళైతే సండే అనమాట. అందరికి హ్యాపీ సండే. ఈవినింగ్ అంటే ఉదయం ఏమో పూరీలు చేసుకున్నాం, సాయంత్రం అయితే ఇంకా ఏం చేయలేదండి. ఇప్పుడు చేసుకుంటున్నాము. ఇంకా పొయ్యి మీద చేస్తున్నాం అనమాట. పొయ్యి మంట వేసాము ముందుగానే మండిద్దని. ఏంటంటే చికెన్ అన్న పలావ్ చేస్తున్నామండి. ఇంక ఇలా పొయ్యి మీదే చేస్తున్నాను. కూర ఏమో గ్యాస్ మీద చేస్తాం, పలావ్ ఏమో పొయ్యి మీద చేస్తాం. ఇంకా ఎలా చేస్తాం అనేది అయితే మీకు చూపిస్తాం, చూడండి. చికెన్ అండి, చికెన్ మామూలుగా తాలింపు కాకుండా వేరేలాగా అనమాట కలిపి పెట్టుకోవడమే. ముందైతే ఇంక వేసుకున్న టమాటాలు, అలానే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి కలిపి పెట్టుకుంటే ఇలా ఊరబెట్టుకుంటే బాగుండిద్ది అండి టేస్ట్. ఎప్పుడు చేసేది కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాం. అలానే కొంచెం అయితే కారం వేసేసుకుందాం. కిందకి కారం అనమాట సరిపోద్దిగా బాగు, ఇది బాగా ముదిరికే మంట. అలానే సాల్ట్, అలానే పసుపు కొంచెం సరిపడంత. దీంతో పాటు ఒకసారి మసాలా కూడా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి కొబ్బరి పట్టిన పేస్ట్ అనమాట. ఇంక మొత్తం అయితే వేసేసుకొని 2 గంటలు ఆయిల్ వేసి కారం, అది కారం వేయి. ఇంకా అది 2 గంటలు ఆయిల్ పోసుకుందాం. మిగిలిన కారం కూడా పోయినసారి కూడా తెల్లగా ఉంది కదా బాబా, కలిపిన అది కూడా ఇస్తా. పసుపు కూడా ఈ మొత్తం అయితే బాగా కలిపేసుకుందాం. ముళ్ళు కూర్చోండి చాలు, అవి ముళ్ళు కూర్చోండి. కారం చూడండి, మేము కారం సరిపోదు అనుకున్నాం. కారం సరిపోయింది, కారమే సరిపోలేదు. స్పూన్ పైన పడింది, సరిపోయింది కదా. కొంచెం చాలా. తర్వాత వేసుకునే పని ఉండదు. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం. ఆయిల్ వేసుకుంటేనండి ఇంకేంటి బాగా మొక్కలో పట్టేది, లేకపోతే అసలు ఉండదు, పట్టమన్నమాట మొక్కలు. అదిగోండి స్మెల్ అయితే ఇప్పుడు వస్తుంది. గిట్టం దీంట్లో పెట్టుకున్నాం. కయ్యాలని అనమాట. పొలం ఏరకొచ్చారు మా అమ్మ బావ వెళ్ళి. దీంట్లో ఆయిల్ పోసుకున్నాం. ఒక 3 గంటలు ఆయిల్ పోసుకున్నాం. ఇంకా ఇటంటే వాన పడిందండి, ఇంకా తడిసిందని చీర కొంచెం ఎడంగా పెట్టు అంటుకుంది. ఇంకా అలానే ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇంక వాటిలో కావాల్సినవి అయితే చూపిస్తానండి మీకు. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి తీసుకున్నాను. అలానే చెక్క, లవంగాలు, యాలుక, ఏంటి జాజికాయల, ఏదో గసగసాలు, జీలకర్ర కదా, అది జీలకర్ర, నెయ్యి చివర్లో వేసేది అన్నవాడికి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకుందాం. చికెన్ అయితే కలిపి లాన్ పెట్టుకున్నాం కదా. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇంకా మంట తక్కువ తగలటం వల్ల పొగ వస్తుంది. పలావ్ దినుసులు అన్నీ మొత్తం వేసేసుకున్నాం. వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకున్నామండి ఆయిల్లో. ఇంకా అన్నీ వేసేసుకున్నాం కదా, గసగసాలు అయితే వరకునే మారుతాయండి. అందుకని చెప్పేసి అయితే ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. బాగా ఫ్రై అయ్యిద్ది పులావ్లోకి. వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాం, పచ్చివాసన పోయేదాకా. కారణం ఏంటంటే కట్టెల పొయ్యి మీద అయితే తొందరగా అయ్యిందండి. ఇంక చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, గ్యాస్ అంతలోకి చేసేలోపు అది బాగా నీరు బట్టి బాగా ఊరిద్దనమాట. అప్పుడు టేస్ట్ వచ్చింది. ఇంకా పొయ్యి ఇవాళ పొయ్యి కూడా ఏరకు వచ్చింది, చేసామండి.
ఇంకా నిన్న మొన్న వర్షం పడింది, అది కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయింది కదండి. ఆనియన్ అలానే టమాటా పచ్చిమిర్చి వేసుకున్నాం, కరివేపాకు అవన్నీ పోయినా మొత్తం వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకున్నాం. ఈ 3 వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. ఇంకైతే ఒకసారి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి ముందుగానే. నేను ఎసురు వాటర్ కూడా కొలిచి తెచ్చుకున్నాను. నేను నలుగురమే కదా, నేను బావ అలానే మా నాయనమ్మ మమ్మీ ఉంది. సో బియ్యం కూడా తెచ్చుకున్నాను. ఈ ఎసురు వాటర్ ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. సరే నేను ముందు అయితే మొత్తం మసాలాలు వేసుకున్నాం కదా, బాగా ఫ్రై అయినాయి. ముందు బియ్యం వేసుకున్నాం, బాగా నానియండి బియ్యం. మేమైతే నార్మల్ బియ్యం అన్నమాట. బియ్యం వేసుకొని మొత్తం కలిపెట్టేసుకున్నాం, బాగా కలిపెట్టేసుకున్నాం. అవి నీళ్ళు లేకుండా వేసుకోవాలి. ఎసురు వాటర్ పోసుకున్నాం. ఇంకొకసారి ఎసురు వాటర్ పోయి ఇంకా కొంచెం ఆపు దాంట్లో. పోయి ఎసురు వాటర్ ఇంకా అన్ని పోసేసుకున్నాం కదండి. మూత పెట్టుకున్నాం. ఆ కూర మీద అయితే మూత పెట్టుకున్నాం కదా, చూసారండి ఎలా ఉందో. స్మెల్ మామూలుగా రావట్లేదు. దీని మీద పక్కన పెట్టేసి నేను బాండీలో వేసుకుంటున్నాను కూర. ఒక గంట ఆయిల్ పోసుకుందామండి, గంటన్నర. దాంట్లో పోసుకున్నాం కదా, పోసుకుని అయితే బాగా ఆయిల్ హీట్ అయిన దాకా వెయిట్ చేద్దాం. ఇందాక కొంచెం మిగిల్చావు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది దీంట్లో ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఉంచానండి ముందుగా, నిన్న పలావ్ వేసేటప్పుడు. బాగా ఫ్రై చేసుకున్నాం. మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఆదివారం పలావ్ చికెన్ అనుకొని ఉన్న దాంట్లోనే ఆనందంగా చేసుకుంటే రోజు చేసుకొని తిన్నా బోరు కొట్టకండి. మామూలు కూరలైనా బాగా బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదా. మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాం కదా, బాగా కలిపేసుకున్నాం. కలిపి పెట్టుకునేది మామూలుగా లేదండి, చికెన్ స్మెల్ వస్తుంది. అన్నీ దీంట్లోనే ఉడికిపోతాయి. ఇంక మనం వాటర్ పోసుకొని చికెన్ మీద మూత పెట్టేసుకుంటే ఉడికిన తర్వాత చూపిస్తాను. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది ఒక పక్కే బాగా మంట తగులుతుంది. దీన్ని సరి చేసుకుంటే ఇదిగోండి. ఇంక ఇప్పుడైతే ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు చికెన్ కర్రీ. మూత పెట్టుకొని ఒక అరగంట దాకా ఉడికించుకుందాం బాగా. పలావ్ అయితే ఉడుకుతా ఉన్నాయి. మంట వేసి పొయ్యి కాడ కూర్చున్నాను నేను. ఇంకా కూర కూడా గ్యాస్ మీద పెట్టాను. ఇంకా అన్నమేమో పొయ్యి మీద అయితే ఉడుకుతా ఉందండి, కట్టెల పొయ్యి మీద. ఇంక అమ్మ బావ కట్టెలకి వచ్చారు. ఇంకా అందుకే ఇక్కడ చేస్తున్నాం. ఒకటైతే బాగా గాలి తగులుతుంది, చలిగాలి, మంట తగలదని ఇక్కడ పెట్టామన్నమాట. పొయ్యి కట్టెలు ఉంటే ఉడికిన తర్వాత చూపిస్తానండి ఎలా వచ్చింది అనేది. ఇంకా పలావ్ చికెన్ అయితే మా స్టైల్లో చేస్తున్నాం. మీరు ఎలా చేస్తారనేది వెరైటీగా మాకు చెప్పండి. ఈసారి తప్పకుండా ఇంకా అలా పలావ్ ట్రై చేస్తాము అండి. ఇదిగోండి ఇంకా చికెన్ చారు ఇలా చేసేసే మేము నలుగురమే కదా ఉంది. అలానే పులావ్ బాగా ఉడికేసింది, చూసారు కదా ఎలా ఉడికేసిందో. లాగా తెచ్చేస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:30, 4 అయింది. మధ్యాహ్నం ఇంకా తినలేదండి మేమైతే. ఉదయమేమో పూరి చేసాం, లంచ్కేమో ఇంక ఇది చేసుకునేకి సమయం సరిపోయింది. చూసారా మన పొలావ్ ఎలా ఉందో. మూత పెట్టేసుకుందాం. కర్రీ కూడా పక్కన వడ్డించి తీసుకెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా బాగా కారం కదండి, ఇంకా కొంచెం పెరిగేసుకుందాం.
పెరుగు అలానే చికెన్ కర్రీ నంచుకుంటే బదులు ఉంది. వేడి కూడా చేయదు అందులో. టేస్ట్ చేద్దాం. 4 అవుతుందండి, ఇంకా తినలేదు, అందుకే ఆకలి అవుతుంది. ముక్క బాగా ఉడికింది, బల్లే ఉంది టేస్ట్ కూడా. రోజు